జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. మరి హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. మరి దాన్ని గ్రహించగలవాడు ఎవడున్నాడు? మరి హృదయములో నుండి జీవధారలు బయటికి వెళుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని కాపాడుకోమని, హృదయంలో యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించాలని, యేసు రక్తం చేత మన హృదయాలు ప్రోక్షింపబడాలని, మన హృదయంలో పాపం ఉండకూడదని, యేసు సింహాసనాసీనుడై ఉండాలని, ప్రభువే మన హృదయాలను ఏలాలని. మరి ఈ లోక నటనలో మనం మోసపోకుండా హృదయాన్ని భద్రపరచుకోవడానికి అనేకమైన మరి ప్రసంగాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మరి వాక్యాన్ని శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. హృదయ పరీక్ష అనే శీర్షిక 4వ ప్రసంగం. ఇంట్లో హృదయం నుండి మనం కోపం తొలగించుకోవాలని ఆ వాక్యాన్ని మనం వినబోతున్నాం. కోపం గురించి మనకు తెలుసు. ఇంతవరకు కూడా కోపం రానోళ్ళు ఉన్నారా ఇక్కడ? ఎవరు ఉన్నారా నాకు ఇంతవరకు కోపం రాలేదని చెప్పడానికి? ప్రతి ఒక్కరు ఒక దినం ఎన్నో మార్లు కోపపడుతూ ఉన్నారు. ఆ కోపం మనకు ఆత్మీయ జీవితానికి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? మన శరీరానికి అది మేలుకరమా, కీడు కలిగిస్తుందా? ఇవన్నీ మనం వాక్యం అనే అర్థంలో చూసుకోవాలి. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదండి. నువ్వు కోపపడినప్పుడు దైవ కార్యాలని జీవితంలో కాకుండా మరి అదే అలాగూ దేవుని నీతిని నువ్వు జరగడం చూడు. కాబట్టి కోపాన్ని తొలగించుకోవాలి. 37వ కీర్తన 8వ వచనం మనకుంది, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టు, వ్యసన పడకము, అది కీడుకు కారణం. కోపం ద్వారా అనేకమైన నష్టాలు జీవితంలో కలగడం మనం చూస్తాం. కొన్ని కుటుంబాలు కూలిపోవడం కోపం ద్వారా. చూడండి, కోపం అనేది మరి అది ఒక సాతాను కార్యమని మనం గ్రహించాలి. కోపం ద్వారా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతుంది, భార్య భర్తలు విడిపోతున్నారు. కొందరు కోపం ద్వారా పిల్లలను తల్లిదండ్రులు విచక్షణ లేకుండా కోపగించి యవ్వన బిడ్డలకు వీళ్ళు వదిలి వెళ్ళిపోవడం కూడా మనం చూస్తున్నాం. అలాగే ఉద్యోగంలో యజమానులు కోపగించినప్పుడు వెంటనే ఉద్యోగం వదిలిపెట్టి కొందరు వెళ్ళిపోతారు, తర్వాత పస్తుబడి ఉంటారు. వాక్యంలో చాలా ఉపదేశాలు సిద్ధపరచబడి ఉంది, ఆదేశాలు ఉన్నాయి. నీ యజమానుడు నిన్ను కోపగించినా నువ్వు వెంటనే మరి వెళ్ళిపోకుండా క్షమాపణ అడిగి తిరిగి యజమాని మన్నన నువ్వు పొందుకోవాలి. నీ ఆగ్రహాన్ని నువ్వు వదిలిపెట్టాలి, నువ్వు ఓర్చుకోవాలి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా నిన్ను కాపాడుతుంది. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యేకమైన మరి ఉపదేశం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచినాడు. మరి కోపపడి కొందరు ప్రాణాన్ని తీసుకుంటారు. హత్యలు, ఆత్మహత్యలు ఇవన్నీ కూడా జరిగేది కోపం ద్వారా, ఆవేశం ద్వారా అని మనకు అర్థమవుతుంది. మరి ఒక విశ్వాసి మాటికి కోపము తన జీవితంలో రావడం ద్వారా దేవుడిచ్చిన ఆత్మాభిషేకం కూడా కోల్పోయే అవకాశం ఉందని మనకు అర్థమవుతుంది. కొన్ని బాంధవ్యాలు తెగిపోతుంది కోపం ద్వారా. కనుక మీరు కోపము మానాలని దేవుని వాక్యం ద్వారా మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. తన కోపమే తనకు శత్రు, తన శాంతమే తనకు రక్ష. అంటే ఇది మరి ఇతర మతస్థులు ఒకటి నమ్ముతారు, 5 చాలా ఘోరమైన పాపాలు ఉందంట. ఏంటంటే ఒకటి కోపము, మరి ఒకటి క్రోధము, లోభము, మోహము, ఇంకా అహంకారం అంటారు కదా. కామ, క్రోధ, లోభ, మోహం, అహంకారం ఇవన్నీ 5 deadly sins. దే కన్సిడర్ ఇట్ యాజ్ 5 deadly sins. దేవుని స్తోత్రం. మరి కోపము, క్రోధము, లోభము, మోహము, అహంకారం ఇవన్నీ 5 నాశనకరమైన పాపాలని, నిన్ను పాడు చేసేవని మనకు మరి తెలుస్తుంది. పరిశుద్ధ గ్రంథం కూడా కోపం గురించి ఇలాగుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26, 27 పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాస్తున్నాడు. 4వ అధ్యాయము 26 చూడండి. కోపపడుడే గాని పాపము చేయకండి. గెట్ యాంగ్రీ బట్ సిన్ నాట్. నువ్వు కోపపడు,
ఒక దినంలో నీకు కొన్నిసార్లు కోపం వస్తుంది. ఆ కోపాన్ని నువ్వు నిల్వ ఉంచుకోకూడదు. నీ హృదయంలో ఆ కోపాన్ని నిలిచి ఉండకూడదు. ఆ కోపము నిన్ను పాపానికి మరి దారి తీయకుండా కోపపడు కానీ నేను పాపం చేయకూడదు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. బిఫోర్ ద సన్ సెట్స్ ఎవ్రీథింగ్ షుడ్ బి సెటిల్. ఒకవేళ నువ్వు భర్తతో లేక భార్యతో కొద్ది కోపగించినావు, పిల్లలతో కోపగించినావు, ఉద్యోగ స్థలంలో కొద్ది కోపం వచ్చింది, అయినా ఆ కోపాన్ని నిల్వ ఉంచుకోకుండా వెంటనే మరుక్షణమే నువ్వు మర్చిపోవాలి, క్షమించాలి, తిరిగి మామూలుగా ప్రవర్తించాలి. సూర్యుడు అస్తమించే వరకు కూడా నీ కోపం నిలిచి ఉండకూడదు. ఎందుకంటే 27వ వచనంలో అపవాదికి నీవు చోటు ఇవ్వకూడదు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. గివ్ నో రూమ్ ఫర్ ద డెవిల్. అపవాది నీ జీవితాన్ని పాడు చేయకుండా నువ్వు అపవాదికి చోటు ఇవ్వకూడదు అని వాక్యము సెలవిస్తుంది. 30వ వచనం చూడండి. నువ్వు కోపము నీ హృదయంలో మరి నిలువ ఉంచుకుంటే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తావని. దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు కనుక సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. వదిలిపెట్టాలన్నమాట. అవన్నీ నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. అపవాది నీ హృదయంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఇవన్నీ మానుకోవాలి. ఈ సిలువ ధ్యాన దినాల్లో నువ్వు ప్రార్థన చేయాలి. యేసయ్యా, నీ రక్తం చేత నా హృదయాన్ని కడుగు, నాలో ఉన్న ఈ మలినము తొలగించు, కోపము తొలగించు. చూడండి, నా హృదయం, నిన్నటి రోజు మనం ఏం నేర్చుకున్నాం? మన హృదయం దేంతో నింపబడాలి? ప్రేమతో నింపబడాలి. హల్లెలూయా. దేవాని ప్రేమతో నా హృదయం నింపు. సిలువ మీద నువ్వు చూపిన ఆ ప్రేమ నా హృదయంలో నిండుగా దయచేయమని ప్రార్థన చేయాలి. సాతానుకు నువ్వు చోటు ఇవ్వకూడదు. పరిశుద్ధాత్మను దుఃఖపరచద్దు. ఇవన్నీ దేవునికి అయిష్టమైన ఈ మార్గాలన్నీ తొలగించుకోవాలి. ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వాన్ని విసర్జించి 32వ వచనం చూడండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించాలని వాక్యము మనము చూసుకుంటున్నాం. కోపం అంటే మరి ఇంగ్లీష్లో ఇలా ఉంది, యాంగర్ ఈజ్ టెంపరరీ మ్యాడ్నెస్ అంట. అదొకలాంటి పిచ్చి అన్నమాట. కొన్నిసార్లు కొందరు కోపం వస్తే పిచ్చిగా ప్రవర్తిస్తారు కదా, ఇల్లంతా పీకి పందిరేసేస్తారు, ఇంట్లో అంత గందరగోళం. కొందరు పిల్లలను దబా వాయించేస్తారు, కొందరు భర్తల మీదకి మరి సామాన్లు విసురుతూ ఉంటారు, కొందరు భర్తలు భార్యలను కొడుతూ ఉంటారు. మనకు అప్పుడే అర్థమవుతుంది ఎవరి ఇంట్లో తాండవం ఆడుతున్నారు, సాతానుడే. అందుకే సాతానుకు చోటు ఇవ్వకుండా ఎవరికో ఒకరికి ఇంట్లో కోపం వచ్చిందంటే వెంటనే ప్రార్థన ద్వారా దాన్ని అణిచే శక్తి కూడా ఉండాలి. దాన్ని ఇంకా మరి ముందుకు తీసుకొని వెళ్లకుండా మరి పరిశుద్ధాత్ముడు ఉండాలి. మన హృదయాల్లో, మన కుటుంబాల్లో నాకు ఆశ ఉండాలి, ప్రార్థన ఉండాలి. కనుక ఇలాంటి సమాధానం కోరాలి. యేసు ప్రభుకు ఒక పేరుంది, సమాధానకర్త. సమాధానకర్తకు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకద్రోంకిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కనుక కోపము మానాలి. దేహము దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నదని వాక్యము మనకు బోధిస్తుంది. కోపం ద్వారా నీకు వచ్చే మేలేమీ లేదు, కీడే కానీ మేలు లేదు. మీరు వైద్యులను అడగండి, కోపం ద్వారా నీకు వచ్చే రోగాలు ఎన్నెన్నో ఉన్నాయి. అంటే దేహము దేవుని ఆలయం పాడైపోతుంది కోపం ద్వారా. కొందరు అంటారు నాకు ముక్కు మీదనే కోపం ఉందని. నీకు ముక్కు మీద ఉన్న ఎక్కడున్న కోపం నిన్ను పాడు చేస్తుంది. ఎందుకంటే నీ దేహం దేవుని ఆలయము, అది పాడైపోతుందని నువ్వు తెలుసుకోవాలి. సిలువ ధ్యాన దినాల్లో కోపం ద్వారా నిద్ర రాదు. చాలు దే సఫర్ ఫ్రమ్ ఇన్సోమ్నియా, అంటే డిస్టర్బ్డ్ స్లీప్. కోపము నువ్వు ఇలా ఉండి ఆవేశము, ఆ యొక్క మరి ఆ ఉగ్రత, ద్వేషం పెట్టుకుంటే నీకు సరి అయిన నిద్ర రాదు. దేవుని బిడ్డలకు మంచి నిద్ర దేవుడు ఇస్తాడని వాగ్దానం ఉంది. దేవుని స్తోత్రం. తల్లులు బిడ్డలు లేచి ఉయ్యాల్లో ఊపినట్టు చక్కని నిద్ర దేవుడు నీకు ఇస్తాడు, దేవుని మార్గాల్లో నువ్వు ఉంటే. కనుక నీకు నిద్రలేమి, మరి అలసట, తర్వాత కొందరికి హైపర్ టెన్షన్ ఉంటుంది, బీపీ హై అయిపోతుంది కోపం వస్తే. బీపీ హై అయిపోయిందంటే ఎంత ప్రమాదం అనుకున్నారు. నీ తలలో ఉన్న సన్నని నరాలు చిట్లిపోయి వెంటనే పిచ్చెక్కుతుంది, లేకుంటే నువ్వు పక్షవాతంతో పడిపోతావు. ఎన్ని ప్రమాదాలండి కోపం ద్వారా. కనుక ప్రార్థన చేయాలి, దేవా నాకు కోపం తొలగించు, శాంత గుణం దయచేయి. మరి యేసు ప్రభు సిలువలో వేలాడుతున్న ఆ దృశ్యం ఎప్పుడు మన మదిలో మెదులుతూ ఉండాలని నా ప్రార్థన. దేవునికి స్తోత్రం. కనుక ఈ కోపాన్ని తొలగించు. అది ప్రతి విధమైన గుండెకు సంబంధించిన రోగాలన్నీ కూడా కోపం ద్వారానే వస్తుందని వైద్యులు అంటున్నారు. కడుపులో కూడా
మరి జీర్ణశక్తిని దెబ్బతీస్తుందంట ఈ కోపం. నీ కోపం వచ్చేసినప్పుడు నీ శరీరంలో ఉన్న సిస్టమ్ అంతా పాడైపోతుంది, జీర్ణం సరిగా కాదు. దాని ద్వారా మరి పేగులకు సంబంధించిన వ్యాధులు వస్తుంది, అల్సర్స్ అని వస్తుంది. ఇలాగ స్టమక్ డిజార్డర్స్ అన్ని కూడా మరి నీలో ఉన్న కోపం ద్వారా వస్తుందని వైద్యులు అంటున్నారు. తర్వాత జాయింట్ పెయిన్స్ కూడా వస్తుందంట, ఎముకలు కూడా దెబ్బతింటుందంట. ఎముకలకు కూడా ఆ కోపం ద్వారా ఆ ప్రతి జాయింట్లో మరి ఒకలాంటి ఆ బిరుసుతనం, నొప్పి కలుగుతుందంట. కానీ వాగ్దానం చూడండి, దేవుని బిడ్డలకు ప్రశస్తమైన వాగ్దానాలు ఎముకల కొరకే ఉంది. ఆయన ఎముకలకు ప్రభువై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ ఎముకలు లేత గడ్డి వలె బలి ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నీ ఎముకలను బలపరుస్తానన్నాడు, ఎముకలకు సత్వనిస్తానన్నాడు. నీ ఎముకలను ఆయన శక్తితో నింపుతాడు. కాబట్టి దేవుని నియమాల్లో మనం ఉన్నప్పుడు మన శరీరాలకు మంచి ఆరోగ్యము దేవుడు ఇస్తాడు. కొన్ని చర్మ సంబంధమైన వ్యాధులు, తలనొప్పి, ఇవన్నీ కూడా కోపం ద్వారా వస్తుందని వైద్య శాస్త్రం అంటుంది. కొన్నిసార్లు కొందరు ఇలా సలహిస్తారు, మీకు కోపం చాలా వచ్చినప్పుడు 1 నుండి 100 లెక్క పెట్టండి. కోపం చాలా వచ్చినప్పుడు మీరు గమ్మున కూర్చొని 1, 2, 3, 4 అని నేనంటున్నాను. 1 నుండి 100 కాదు, 1000 నామాలు ఒకసారి చదివేసి కోపం అంతా అయిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జస్ట్ బ్రింగ్ టు యువర్ మెమరీ ద టైటిల్స్ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిని ఒక్కసారి నీ మది చేస్తే కోపం ఉండదు, తాపం ఉండదు. నీ గుండె ప్రేమతో నిండిపోతుంది, స్తుతులతో నిండిపోతుంది. దేవునికి స్తోత్రం. కోపగించకూడదని, ప్రభువా నాకు కోపం తొలగించు. ఆదికాండం 4వ అధ్యాయంలోనే ఒక వ్యక్తికి చాలా కోపం వచ్చిందండి. కయీనుకు చాలా కోపం వచ్చేసింది. దేవుడు అతని అర్పణను లక్ష్య పెట్టినప్పుడు కయీనుకి ఏం కలిగింది? కోపం వచ్చేసి ఒక మాట అంటాడు. మరి దేవుడు అతనితో ఒక మాట అంటున్నాడు, కయీను నీకు కోపం ఎందుకు వస్తుంది? ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనం చూడండి. కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఆదికాండం 4:5 నుండి చదువుతున్నా. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. చూడండి, కోపం వచ్చినప్పుడు మొదట వికారం అయ్యేది ఏంటి? ముఖం. మీరు ఎప్పుడైనా చూసినా అందమైన ముఖం ఎలాగైపోతుంది? దయ్యం రూపం వచ్చేస్తుంది. ముఖం అంతా మర్చిపోయి కనుబొమ్మలన్నీ ముడిపెట్టి, అబ్బో పండ్లన్నీ కొరికి పటపట కొరుకుతూ, కండ్లు తిప్పుతూ, కొన్ని ఇలా పటాలు లారీ వెనక చూసినాను నేను. లారీ వెనక ఇలా ఇది ఏం పటము అనుకున్నాను. అయితే అలాగుండకూడదు మనం. యేసయ్య ముఖకాంతి మన మీదకి ఉండాలి. దేవునికి స్తోత్రం. కయీను కోపం వచ్చింది, ముఖమంతా మార్చుకున్నాడు, చిన్న పుచ్చుకున్నాడంట, మూతంతా వంకరైపోయిందట. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఎందుకు కయీను, నీకు ఎందుకు ఈ కోపము? నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? యెహోవా కయీనుతో అంటున్నాడు, నీకు కోపమేలా? ఆదికాండంలోనే దేవుడు మానవుని ప్రశ్నిస్తున్నాడు, ఏమని? నీకు కోపమేలా? వై ఆర్ యు యాంగ్రీ? నీకెందుకు కోపము? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి అని ప్రశ్నిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మనతో కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నీకెందుకు కోపము? ఈ కోపము మానాలి. సూర్యుడు అస్తమించే వరకు కూడా నీవు కోపము ఉంచుకోకూడదు. వెంటనే మనుషులను క్షమించే స్వభావం కావాలి. ఒకసారి మరి సేవా జీవితంలో ఒక అనుభవం నాకు కలిగింది. ఒక దాదాపు 70 సంవత్సరాలు దాటిన ఒక మరి వృద్ధుడు ఇక్కడికి వచ్చి కన్నీళ్లతో నన్ను వేడుకున్నాడు, అమ్మా మా ఇంటిని ఒక్కసారి దర్శించండి, నాకు 4 పిల్లలు, అందరు వివాహమై దూరం ఉన్నారు, నేను నా భార్య మరి పెద్ద ఇంట్లో పెద్ద ఇల్లు కట్టుకొని ఉన్నాం, కానీ మాకు సమాధానం లేదు. 30 సంవత్సరాలు అయింది నా భార్య నాతో మాట్లాడి. అంటే నాకు నిజం గుండె ఒక్క క్షణం పనిచేయలేదండి. ఎందుకంటే 30 సంవత్సరాలు ఒకే మరి ఛత్ కింద వారు ఉన్నారు, ఒకే రూఫ్ కింద ఉన్నారు, ఒకే గృహంలో ఉన్నారు. ఆమె ఒక రూమ్లో ఉంటుంది, ఇతను ఒక రూమ్లో. 30 సంవత్సరాల క్రితం ఆయన డిఫెన్స్లో పనిచేసినప్పుడు ఏదో చిన్న పాపము చేసినాడట. ఒక స్త్రీతో సంబంధం కలిగి ఉన్నాడు. అప్పటి నుండి ఆమె తెలుసుకున్న దినం నుండి 30 సంవత్సరాలు కూడా మాట్లాడలేదంట. ఇది యేసు ప్రభు బిడ్డల లక్షణము కాదు. చూడండి, క్షమించే స్వభావం ఉండాలి. నీ గృహాన్ని అలా కట్టుకుంటావు క్షమాపణ ద్వారా, ప్రేమ ద్వారా, ఓర్పు ద్వారా. ఆత్మ ఫలము నుండి ఉద్భవించే ఆ నవరుచులు మనకు తెలుసు కదా, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, ఆశా నిగ్రహము, ఇలాంటివన్నిటితో నువ్వు కట్టుకోవాలి నీ గృహాన్ని. 30 సంవత్సరాలు అయింది, నా భార్య మాట్లాడతలేదు, మీరు ఒక్కసారి నా గృహాన్ని దర్శించి ప్రార్థించమంటామా? నేను తప్పకుండా మీ గృహానికి వస్తాను, నాకు 2 రోజులు నేను మరి అవుట్ ఆఫ్ స్టేషన్ పోతున్నాను, తప్పకుండా వస్తాను అని అన్నాను. కానీ నేను వచ్చేలోగా ఆయన పేపర్, నేను డక్కన్ క్రానికల్ చూస్తాను, ఆబిచ్యురీ కాలంలో ఆయన ఫోటో ఉంది. చాలా బాగా, అయ్యో ఏంటి ఇట్లా చనిపోయాడు. నేను వెతికినాను,
దగ్గరున్న వాళ్ళతో వెతకాను, ఎలా చనిపోయానంటే గుండెపోటుతో చనిపోయాను. అసలు నెమ్మది లేదు అతను భార్య. అతను గుండెపోటుతో గట్టిగా అరుస్తుంటే కూడా పక్కనున్న రూమ్లో భార్య రాలేదంట. ఎంత కఠినం అండి, ఎంత కఠినమైన క్రూరమైన స్వభావం. అలాగే మనకు ఉండకూడదు. సూర్యుడు అస్తమించేలోగా నీ కోపం ఏం చేయాలి? మానుకోవాలి. పరిశుద్ధాత్మతో నింపు ప్రభువా, ఎంత కీడు నాకు చేసిన. నేను సిలువ ధ్యానాలు నేను వెళ్ళి దాంట్లో పాలు పొందినాను, సిలువ సందేశాలు విన్నాను కాబట్టి యేసయ్యకున్న ఓర్పు, దీర్ఘశాంతము, ప్రేమ నాకు దయచేయి. వెంటనే క్షమించడానికి నా కృప దయచేయమని ప్రార్థన. మీరు క్షమించిన ఎడల దేవుడు కూడా మిమ్మల్ని ఏం చేస్తాడు? క్షమిస్తాడు. మా రుణములను నీవు క్షమించాలి. మేము మా రుణస్తులను క్షమించిన ప్రకారము మా రుణములను నీవు క్షమించు. హల్లెలూయా. కనుక ఈ యొక్క సిలువ సందేశాలు వింటున్నప్పుడు నీ కోపము తొలగించుకోవాలి ప్రార్థన ద్వారా. మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుందంట. మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఇంటి యజమానుడు ఏదైనా అడుగుతాడు, మృదువుగా మాట్లాడడం స్త్రీలకు రావాలి. స్త్రీలు మాట్లాడే పురుషులు కూడా చాలా చల్లగా తీపిగా మాట్లాడితే ఇల్లు వాతావరణం అంతా ఎంత చక్కగా ఉంటుంది. అలాగా ఎంత బిరుసుగా మాట్లాడతారు, సమాధానం కూడా చక్కగా ఇయ్యరు. ఆ కోపాన్ని వ్యక్తం చేస్తారు. ఆ కోపమే రగిలిపోతుంది. ఆ కోపం అగ్ని లాంటిది అన్నమాట. చిన్నగా మొదలుపెట్టి పెద్ద ఇల్లంతను కూలిపోయినట్టు చేసేస్తుంది. కాబట్టి సామెతల గ్రంథంలో ఉన్న జ్ఞానం ఇది. నీవు మృదుగా మాట్లాడితే కోపం ఏమైపోతుంది? చల్లారిపోతుంది. నీవు నొప్పించు మాట కోపాన్ని ఏం చేస్తుంది? రెచ్చగొడుతుంది, రేపుతుందని 15 సామెతలు 15:1 నీ పగవాడు నీ దగ్గరకు వచ్చినా నువ్వు కోపగించొద్దట. ఒకవేళ నీ శత్రువే నీ దగ్గరికి వచ్చినప్పుడు పగవాడు వస్తే వాడిని సమాధానంగా సంతోషంగా నువ్వు స్వీకరించాలి. వానికి ఆకలి అయితే నువ్వేం చేయాలంట? భోజనము పెట్టాలట. నీ పగవాడు ఆకలి కొని నీడల వానికి భోజనం పెట్టుము, దప్పికొని నీడల వానికి దాహమిమ్ము, అట్లు చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. అందుకు యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చిన సామెతలు 25, 21, 22 ఎందుకంటే పగ తీర్చడం నీ పని కాదు. యుద్ధం ఎవరిది? యెహోవాది. హల్లెలూయా. ద బ్యాటిల్ ఆల్వేస్ బిలాంగ్స్ టు గాడ్. నీ పక్షమున దేవుడు నీ పనులన్నీ నెరవేరుస్తాడు. నువ్వు కోపగించే అవసరం లేదు. అందుకే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నీ పట్ల దేవుడు కార్యం చేయాలంటే నీ కోపం అణుచుకోవాలి, దేవునికి చోటు ఇవ్వాలి. అపవాదికి నువ్వు చోటు ఇవ్వకూడదు, పరిశుద్ధాత్మకు నువ్వు ఏం చేయాలి? చోటు ఇవ్వాలి. లెట్ గాడ్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. కనుక నీవు సమాధానంగా ఉండి దేవుని నీతి నీ జీవితంలో జరగాలని ఆశించాలి. యేసు ప్రభువు ఒకసారి కోపగించినాడు. ఎప్పుడో మీకు తెలుసా? ఎప్పుడు కోపగించినాడు యేసు ప్రభు? తన మందిరంలో వెళ్ళినప్పుడు. ఒకసారి ఆ మాట చూద్దాం. మత్తయి సువార్త 21. యేసు ప్రభుకు కోపము వచ్చింది, కానీ అదొక మంచి నీతి కార్యం జరగడానికి యేసు ప్రభు కోపగించినట్టు మనం చూస్తున్నాం. మత్తయి 21:12 నేను చదువుతున్నాను. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయి వారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలను అమ్మవారు పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేది వారనే. దొంగల గుహగా ఎలా మారుస్తారు? ఇది నా మందిరము, ప్రార్థనా మందిరము, దేవుని ఆలయాన్ని మీరు పాడు చేసేస్తున్నారు. క్రయ విక్రయములు చేసి ఇది వ్యాపార గృహంగా మార్చేస్తున్నారు. దొంగల గుహ మారిపోదని యేసు ప్రభు కోపగించినాడు. ఆయన కోపము నిమిషమే ఉండింది. దేవుని కోపం అంటే నిమిషం మాత్రము, దయ ఆయుష్కాలం అంతా. చూడండి, యేసు ప్రభు కోపగించినాడు, కానీ వెంటనే జరిగిన కార్యము 14 గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచారు. చూడండి, కోపము మంచి కార్యం కోరు, వెంటనే కనికరం కూడా హృదయంలో వచ్చేసింది. కోపము అక్కడ ఎంతసేపు కూడా లేదు. యేసు ప్రభు దైవ కార్యం నిమిత్తం రోషం కలిగి ఒక్క క్షణమే ప్రవర్తించినాడు. దాని తర్వాత కుంటివారు గుడ్డివారు అందరిని చూడగానే వారిని ఏం చేసినాడు? స్వస్థపరిచినాడు. అంటే ఆ కనికరం హృదయం చూడండి. అలాగే ఉండాలి నువ్వు కూడా. యేసు ప్రభు మనకు మాదిరికరంగా ఉన్నాడు. కోపం వచ్చింది, పిల్లల మీద కోపం చేసినావు, భర్త మీద భార్య మీద కోపం వచ్చేసి ఆ కోపం పొద్దున కోపం అయితే మళ్ళీ ఆహారం, కొందరు భార్యలు భర్తలకు అన్నం వడ్డించారంట కోపం వస్తే. నీ పని నేను చూపెడతా, నీ తడాకా నేను చూపెడతా. కోపం రాగానే వెంటనే మూట ముళ్ళ సదురుకొని ఎక్కడ పోతానంట? తల్లిగారింట్లో ఉందా నీకు దీవెన? నువ్వు ఉన్న చోటే ఉండాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి, ప్రార్థన చేయాలి. ఆ పరిస్థితిని నువ్వేం చేయాలి? గెలవాలి. దేవునికి స్తోత్రం. ప్రేమతో గెలవాలి.
మనం నేర్చుకున్నాం, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. హల్లెలూయా. యేసు ప్రభు వెంటనే కనికరంతో గుడ్డి వారిని, కుంటి వారిని చూసి వారిని స్వస్థపరిచినాడు. ఆయన కోపం నిమిషమే, అది కూడా అన్ని చక్కబెట్టడానికి. నీతిమంతులు కోపగిస్తారు కొన్నిసార్లు, అది నీకు తైలాభిషేకం అని. అట్టి అభిషేకం తొలగిపోకూడదు. నీతిమంతులు నన్ను కొట్టాలి, తిట్టాలి, నా ప్రవర్తన చక్కబెట్టాలి. ఎవరైనా భక్తులు నిన్ను తిడితే వారి మీద అలిగి వారిని తిట్టుకోవడం, అది నీకు దీవెనకరంగా ఉండదు. నాకు ఎంత భాగ్యం, నన్ను సరి చేసే వారిని దేవుడు ఒకరు నా కొరకు పెట్టినారనుకోవాలి. హల్లెలూయా. కనుక కోపగించొద్దు. నీవు సాధువైనట్టు, మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారంగా ధరించుకోవాలని వాక్యం మనకు సెలవిస్తుంది. పరిశుద్ధంగా ఉండాలని ఒక తపన ఉండాలంట విశ్వాసికి ఎప్పుడు ఒక ఆశ ఉండాలి. ఏమని ఆశ ఉండాలి? దేవుని పరిశుద్ధంగా ఉండాలి, నేను పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. ఆ ఆశను దేవుడు తప్పకుండా, ఆ బలమైన కోరికను దేవుడు నెరవేరుస్తాడు. కోపం ద్వారా సాధించేది ఏం లేదు, నష్టపోయేదేమో. సరిదిద్దడానికి, బుద్ధి చెప్పడానికి, చక్కబెట్టుకోవడానికి కోపం పనికొస్తుంది. కానీ దాని తర్వాత వెంటనే నువ్వు సరి ఆ శాంతమూర్తిగా అయిపోవాలి. సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడాలంట. సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడి పట్టుకోవాలి. దేవుని స్తోత్రం. మరి వాక్యంలో చూడండి, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట నేర్చుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగ స్థలంలో కొన్ని పరిస్థితులు మీరు మరి ఎదుర్కొన్నప్పుడు మీరు ప్రవర్తించే విధానం ఎలాగుండాలి. ప్రసంగి 10:4, ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయను. ఒకసారి ఒక యవనస్తుడు వచ్చి నాతో అంటున్నాడు, అమ్మా నా ఉద్యోగం వదిలేసినాను. ఎందుకు వదిలేసినావయ్యా అంటే, మా బాస్ నన్ను తిట్టిండమ్మా. బాస్ తిడితే ఉద్యోగం వదిలేస్తావా? ఇప్పుడు నీ కడుపు మాడుతుంది, నీ భార్య పిల్లలు కూడా పస్తు ఉండాల్సి వస్తుంది. ఎందుకు అలాగూ ఆవేశంతో నువ్వు ఉద్యోగం వదిలేసినావు? బాస్ తిడితే నేను పడలేనమ్మా. నువ్వు బాసు మోస్తూ మంది దొరుకుతారు కదా, బాస్ కోరుకుంటే ఎంతో మందిని అపాయింట్ చేసుకుంటాడు. కానీ మాడేది నీ కడుపే కదా, తెలివి తక్కువగా పనిచేయొద్దు, వెళ్ళి నీ బాస్ క్షమాపణ అడుగు అని చెప్పినాను. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పరిశుద్ధ గ్రంథము మన ప్రవర్తనను చక్కబెడుతుందని మనకు అర్థమవుతుంది. 106వ కీర్తన 33వ వచనంలో మోషేకు కోపం వచ్చేసింది. 106వ కీర్తన 33వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు మరి నాయకుడైన మోషేను తొందర పెడుతూ ఉన్నారు. నీళ్లు లేదని, ఆహారం లేదని, మాంసము లేదని, ఇలాగూ దేవునికి విరోధంగా వారు సణుగుతున్నారు. 33, ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికాను. ఎవరు? మోషే కాని మాట పలుకుతాడా? మోషే ఇంత పెద్ద నాయకుడు, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి, 80 రోజులు ఉపవాసం ఉన్న వ్యక్తి, కోపం రాగానే నోటి నుండి ఏమొచ్చింది? కాని మాట వచ్చేసిందట. కాని మాట అంటే అది సంఖ్యాకాండంలో ఉంది, 12వ అధ్యాయంలో ద్రోహులారా అని దేవుని ప్రజలను పిలిచినాడు. తట్టుకోలేదు అనమాట. హీ లాస్ట్ హిస్ పేషెన్స్ ఇన్ ఏ ఫ్లాష్ ఆఫ్ ఎ సెకండ్. ద్రోహులారా, నేను మీ కొరకు బండ నుండి నీళ్లను ఇవ్వాలనా? ఆయన కాదు ఇచ్చేది, ఎవరు ఇస్తారు? బండ నుండి నీళ్ళని ఇచ్చింది ఎవరండి? దేవుడు ఇచ్చినాడు. కానీ ఆ క్షణిక ఆవేశంలో అంటున్నాడు, నేను ఇవ్వాలి ఆ నీళ్లు బండ నుండి. అతనితో ఏమవుతుంది? అతడు దేవుడు చెప్పినట్టు వినాలంతే, దేవుడు కార్యం చేస్తాడు. కానీ మరి అతని ఓర్పు కోల్పోయినాడు, సహనం కోల్పోయినాడు. వెంటనే కాని మాట నోటి నుండి వచ్చేది. దాని మరి ప్రభావం మీరు చూస్తారు కదా. కాని మాట నోటి నుండి వచ్చినందుకు కనాను రాజ్యము చూడలేదు. అంటే కోపం ద్వారా జరిగిన కార్యము. అంతమందిని 40 సంవత్సరాలు నడిపించిన కనాను రాజ్యము, దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే రాజ్యంలోకి ప్రవేశము లేకుండా అయిపోయినట్టు మనం చూస్తున్నాం. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, మరి నువ్వు కూడా ప్రార్థన చేయాలి. నాలో మరి నీకు అయిష్టమైన మార్గం ఏదున్నా, నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో నీవు చూసుకో. 139వ కీర్తన ఆ ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. 23, 24 వచనం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించము. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు, దేవా నేను కోపిష్టిని, ఒక పదం ఉంది కదా, అంటారు మనుషులు, వీడు మహా కోపిష్టి.
అలాంటి సర్టిఫికేట్ వద్దు. వీడు పరమ భక్తుడు అనే సర్టిఫికేట్ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈమె పరమ భక్తురాలండి, ఈమె అభిషక్తురాలండి, ఈమె పరిశుద్ధాత్మ పూర్ణాలండి అనాలి, ఈమె గొప్ప విశ్వాసి అనాలి. కానీ ఈమె మహామూర్ఖురాలు, మహాకోపిష్టి, మహా జగడగొండి అనే పేరు మనకు వద్దు. కనుక ఈ శిలువ ధ్యానంలో అందరూ రూపాంతరం పొందాలని మరి దేవుని సేవకురాలుగా నేను కోరుతున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకు కారణమని మేము వాక్యం నుండి నేర్చుకుంటున్నాం. కోపము మహాశత్రువు అని, మా ఆత్మీయ జీవితాలను పాడు చేస్తుందని, అభిషేకాన్ని తొలగిస్తుందని మాకు నిదర్శనంగా ఒక గొప్ప నాయకుడు కోపగించినప్పుడు కనాను రాజ్యమే స్వతంత్రించలేకపోయినాడు. తండ్రి వారి ఆత్మకు తిరుగుబాటు చేసినప్పుడు కాని మాట నోటి ద్వారా వచ్చిందని, ప్రభు కోపం చేత చెడ్డ మాటలు, కాని మాటలు ఇవన్నీ కూడా మరి మా నోటి నుండి ఉద్భవిస్తుంది, బయలు వెళ్తుందని తండ్రి మా హృదయాన్ని మేము సరి చేసుకున్నాము. దేవుని వాక్యం అనే అర్థంలో చూసుకున్నాము. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని, ఈ కోపాన్ని నువ్వు ఇచ్చిన అధికారంగల నామంలో బంధిస్తున్నాము. అయినా నీకు స్తోత్రము. శాంత గుణం మాకు దయచేయండి. దీర్ఘ శాంతము గలవాడు మహావివేకి అని, మరి పట్టణము పట్టుకుని వాని కంటే, పరాక్రమం గల వాని కంటే దీర్ఘశాంతి మరి మేలైన వాడని వాక్యంలో మేము చూస్తున్నాం. అలాంటి శాంత గుణాలు మాకు దయచేయండి. నువ్వు బాధింపబడినను నోరు తెలవలేదు, దూషింపబడినను బదులు దూషింపలేదు, సమస్తము న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి నీవు ఏ విధంగా సమస్తాన్ని అప్పగించుకున్నావు, అలాగే మన దినదిన జీవితంలో ప్రభా మేము ఎదుర్కొనే ప్రతి సమస్యను కూడా న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి మేము అప్పగించుకొని ప్రార్థనలో సమయం గడపడానికి, ప్రభా మా కోపాన్ని మేము తొలగించుకోవడానికి మాకు పరిశుద్ధాత్మ బలాన్ని, సహాయాన్ని మీరు దయచేయమని, సకల దీవెనలతో మమ్మల్ని నింపి పరిపూర్ణమైన ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ ఆశీర్వాదాలు మేము పొందుకొని క్రీస్తు స్వారూప్యంలోకి మేము రూపాంతరం పొందాలని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇంతవరకు మీరు సిస్టర్ జాయ్ చెరియన్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకొనుటకు మాకు ఫోన్ ద్వారా కానీ, లేక ఉత్తరం ద్వారా కానీ, మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ సిస్టర్ జాయ్ చెరియన్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, హౌస్ నంబర్ 1-9-52 by E/3, Ramnagar, Hyderabad 5,20,000. Phone number 04027624030. మరి ఒకసారి 04027624030.